మనం చూస్తుంది అరకు వెళ్ళే మార్గంలో శంకరమేట దగ్గర ఉండే వుడెన్ బ్రిడ్జ్. ఇది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారు. చాలా బాగుంటుంది చూడడానికి. అంటే వచ్చే పర్యాటకులకు కొంచెం అటెన్షన్ క్రియేట్ చేస్తుంది. అంతేకాకుండా ఇది వెడ్డింగ్ షూట్స్ కానీ చాలా చాలా ఫోటో షూట్స్కి ఇది చాలా బాగుంటుంది. అంతేకాకుండా పర్యాటకులు ఈ కాఫీ తోటలు, మిరియాల తోటల మధ్యలో చెక్కలతో తయారు చేసిన బ్రిడ్జ్ మీద నడిచి వెళ్ళి ఒకసారి అంతా ఆ ప్లాంటేషన్ అంతా చూడడానికి అనువుగా ఉండే అద్భుతంగా ఆ విధంగా దీన్ని డెకరేట్ చేసి డిజైన్ చేయడం జరిగింది. చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా అరకు వెళ్ళే వాళ్ళు వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఆగుతారు. ఆగి ఇదంతా కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. బ్రిడ్జ్ వచ్చేసి కొంత పరిధి వరకు అటు సైడ్ కొంచెం ఇటు సైడ్ కొంచెం డిజైన్ చేశారు. సో మధ్య మధ్యలో హాల్ట్ ప్లేసెస్ కూడా ఉంటాయి. కొంచెం పచ్చగా ఉండేటప్పుడు వస్తే ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. సీజన్లో ఈ వుడెన్ బ్రిడ్జ్ అంతా కూడా పర్యాటకులతో నిండిపోయి ఉంటుంది. ఎందుకంటే అందరూ కూడా ఆ వుడెన్ బ్రిడ్జ్ని, ఆ తర్వాత పెద్ద పెద్ద చెట్లుగా ఉన్న ఈ మిరియాలు ఏదైతే పొదలు ఉన్నాయో వాటిని, ఈ కాఫీ ప్లాంటేషన్ని చూడడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఏంటంటే ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్. అంతేకాకుండా ఒక స్పెషల్ ఫీలింగ్ కూడా ఇస్తుంది మనకి. అక్కడ ఎక్కిన తర్వాత అలా నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ రిటర్న్లో వచ్చి ఎక్కడే డ్రాప్ అవ్వాల్సి ఉంటుంది. చూడడానికి మనకి ఏదో సింపుల్గా అనిపించినా ఒకసారి దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకి ఎలా ఉంది ఏంటి అనేది మనకి తెలుస్తుంది. ఇక్కడ ప్రాపర్గా అన్నీ రాశారు. చూడండి, అక్కడ దిమ్సా డిలైట్ కేఫ్ అని, తర్వాత ఇక్కడ చూడండి పనస జాక్ ఫ్రూట్ అని, పనస చెట్టు అనమాట ఇది. సో ఇలా ఏ చెట్టుకి ఆ చెట్టు. అక్కడ చూడండి క్యానపై వాక్ అని, తర్వాత ట్రీ డెక్ అని, ఇలా ఇక్కడ ఉండే ప్లేసెస్ని, ఇక్కడ ఉండే చెట్ల పేర్లని, ప్రదేశాలని బోర్డులతో చాలా చక్కగా అలంకరించారు. సో చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ చెట్టు ఏక్రో కార్పస్ చెట్టు అనమాట. సో ఏక్రో కార్పస్ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. సో అలా ఇక్కడ ఏంటంటే ఒక్క మిరియాలకు సంబంధించిన పొదలతో పాటు ఇక్కడ పొడవైన పర్టికులర్ ఎక్రో కార్పస్ చెట్లు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ చూడండి క్యానపై వాక్ ట్రీ డెక్, అంటే మన ట్రీ డెక్ అంటే వాక్ ఏదైతే ఉందో కార్నపై ట్రీ డెక్, దాన్ని ట్రీ డెక్ అంటారు. దాని మీదకి వెళ్ళాలంటే వైఎస్ స్టెప్స్ వెళ్ళొచ్చు. అంతేకాకుండా ఇక్కడ చూడండి ఇదే స్పెషల్ అట్రాక్షన్ దీనికి. ఏంటి, ఏదైనా వెడ్డింగ్ షూట్కి వచ్చినప్పుడు అక్కడ కపుల్స్ కూర్చొని ఫోటోలు తీసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. వెనకాల గ్రీనరీ కావచ్చు, ఆ నేచర్ కావచ్చు, ఈ ముందున ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ బోర్డులు కూడా మెన్షన్ చేశారు పేర్లు, కాఫీ ప్లాంట్ అని. సో ఇక్కడ మీరు చూడొచ్చు చాలా చక్కగా ఉంటుంది. అంటే ఈ వుడెన్ బ్రిడ్జ్ అనేది ఈ ప్రస్తుతం అరకు ట్రిప్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. చాలామంది టూరిస్టులు వస్తారు, ఒకసారి దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఎవరైనా సరే ఆ పర్టికులర్ ఏదైతే ఆ వుడెన్ బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ ఎక్కి అటు ఆ చివరి నుండి ఈ చివరి వరకు నడిస్తే దానికి వచ్చే సరదా చాలా సరదాగా ఉంటుందన్నమాట. చాలా ఎక్కువ మంది నడుస్తూ ఉంటారు. అయితే ఇందులో ఏంటి ప్రత్యేకత అంటే ఇంత పెద్ద చెట్ల మధ్య, కాఫీ ప్లాంటేషన్ మధ్య, ఈ మిరియాలకు సంబంధించిన ఈ పొదల మధ్య ఈ ప్లాంటేషన్ వేయడం అనేది నిజంగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ మధ్యలో వెళ్తూ ఉంటే మధ్యలో ఫోటోలు దిగొచ్చు, చాలా బాగుంటుంది. గ్రీనరీ అది అట్రాక్షన్గా ఉంటుంది. చాలామంది దీన్ని ఖచ్చితంగా విజిట్ చేస్తారు. అరకు వచ్చారంటే అక్కడ కారు ఆపి రావాల్సింది ఎవరైనా పైకి, అంత అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మనం కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నా పేరు సురేష్ అండి. విజయనగరం నుంచి వచ్చాము. నేను మా ఫ్యామిలీతో వచ్చాము. వుడెన్ బ్రిడ్జ్ ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. చాలా బాగా అనిపించింది. ఇక్కడే దగ్గరలో ఉన్నా సరే చాలా రోజులు చూసి ఇక్కడికి రాలేదు. ఇప్పుడే మేము అలా కటిక వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఇటు చూసాం అనమాట. చాలా బాగుంది. ఈ సరౌండింగ్స్ ఉన్న పర్సన్స్ అందరూ కూడా వచ్చి చూస్తే బాగుంటుంది. ఈ వుడెన్ బ్రిడ్జ్ మామూలుగా ఊటీ, ఆ కొడైకెనాల్ ఆ సైడ్ నేను చూసాను, ఎక్కువ బాలీలో చూసాను. మన అరకులో ఎంత బాగా తయారు చేస్తారని అనుకోలేదు. చాలా బాగుందండి. ఇలాంటిది ఇప్పుడు దాకా ఎప్పుడు మన అరకుని ఇప్పుడు టూరిజం బాగా డెవలప్ అవుతుంది కాబట్టి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇటు సైడ్ టూరిజం బాగా ఇంక్రీజ్ చేస్తున్నారు. సో ఆన్ ప్రాసెస్ ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల టూరిజం ని అట్రాక్ట్ చేస్తుంది. మనకు కూడా రీక్రియేషన్ కి చాలా బాగుంటుంది. ఫ్యామిలీస్ తో ఇక్కడ నియర్ బై మనకి వైజాగ్ ఇటు తప్ప పెద్దగా రీక్రియేషన్ స్పాట్స్ ఏమీ లేవు. ఇలాంటి ఒక టైంలోని సమ్మర్ టైంలో ఇలాగ వచ్చి ఇలా ఎంటర్టైన్ అవ్వడానికి ఇలా లొకేషన్స్ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా ఎక్సైట్ అవుతారు తీసుకొని రావడానికి. సో చాలా బాగా అనిపించింది. మంచి ఎక్స్పీరియన్స్.
ఇలా మీరు ఆ మెట్లు ఎక్కొస్తే ఇక్కడ అంతా మ్యాక్సిమం ఎక్కువ టూరిజంని హైలైట్ చేయడమే వీళ్ళు ప్రధాన ఎజెండాగా తీసుకున్నారు. చూడండి ఇక్కడ మనకు అంతా కూడా ఎక్కడ కూడా ప్లాస్టిక్ కానీ ప్రధానంగా కనబడదు. ఇదంతా కూడా వుడ్డే, తాటి చెట్లు, నార్మల్ చెక్కతో చాలా అద్భుతంగా దీన్ని డిజైన్ చేశారు. ఎందుకు నేను అంత బాగుంటుందని చెప్పడానికి కారణం ఏంటంటే చూడండి, సో చాలా చాలా స్టెప్స్, అదేవిధంగా ఫోటోలు దిగడానికి ఎవరైనా వచ్చినప్పుడు సరదాగా ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు ఇక్కడ నించొని ఫోటోలు దిగవచ్చు. అలా దిగినప్పుడు ఏమవుతుంది, టోటల్గా చూడండి ఆ కాఫీ ప్లాంటేషను, ఆ మిరియాలకు సంబంధించిన ఆ పొదలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. చూడడానికి కాసేపు సేద తీరడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే వుడెన్ బ్రిడ్జ్ అనేది ఇప్పుడు అరకు టూరిస్ట్ స్పాట్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్పాట్ అని కూడా చెప్పొచ్చు. ఇలా మనం నడుచుకుంటూ వెళ్తే ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఉంటుంది. మళ్ళీ రివర్స్లో ఇలాగే రావాల్సి ఉంటుంది. ఇదే వెళ్ళడం ఇదే రావడం, బట్ చాలా బాగుంటుంది. మీరు చూడండి ఏదైతే సన్సెట్ అవుతుందో చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడి నుండి చూస్తే. సాయంత్రం అలాగే ఇక్కడ కూర్చొని ఏదైతే బిఫోర్ టైం వరకు కూర్చొని ఇక్కడ కాసేపు సేద తీరొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. సీజన్లో ఇది జనాలతో నిండిపోతుంది ఈ వుడెన్ బ్రిడ్జ్. అయితే చాలా గట్టిగానే వీటిని నిర్మించారు. ఇక్కడ ప్రధానంగా పిల్లర్స్గా తాటి చెట్లను వాడడం జరిగింది. తాటి చెట్లు చాలా బలంగా ఉంటాయి. సో చాలా అద్భుతంగా వీటిని డిజైన్ చేశారు. ఇంత పెద్ద ప్లాంటేషన్ మధ్య ఈ వుడెన్ బ్రిడ్జ్ అనేది నిజంగా ఒక మంచి అట్రాక్షన్ స్పాట్ అనే చెప్పాలి. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రతి దగ్గర చూడండి అక్కడ మీకు సీసీ కెమెరా కనిపిస్తుంది. అంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేలా కెమెరాస్ను కూడా అరేంజ్ చేశారు. ఇది వచ్చేసి వాళ్ళు ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ దగ్గర ఉండి ఏమైనా జరుగుతున్నాయా, ఏదైనా అవుతుందా, ఇక్కడ ఎలా ఉంది, స్థితిగతులు అన్నింటినీ కూడా చూడడానికి సీసీ కెమెరాల సెక్యూరిటీ అరేంజ్మెంట్ కూడా చేశారు. అండ్ లైట్స్ కూడా అరేంజ్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది ఈ పర్టికులర్ డిజైన్ అనేది. ఈ థాట్ రావడం అనేది నిజంగా చాలా అద్భుతమైంది. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా అరకు వచ్చినప్పుడు, అరకు వెళ్తున్నప్పుడు అరకు ప్లాన్లో వుడెన్ బ్రిడ్జ్ని కూడా వన్ ఆఫ్ ది డెస్టినేషన్ చేసుకోండి. ఎందుకంటే మనం మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు, కానీ వచ్చినప్పుడు మాత్రం దీన్ని ఎంజాయ్ చేయాల్సిందే, దీని మీద నడాల్సిందే ఖచ్చితంగా. అంత అద్భుతంగా ఉంటుంది. సో ఇది పర్టికులర్గా ఈ వుడెన్ బ్రిడ్జ్ యొక్క ప్రత్యేకత. ఇంకా చాలా దూరం నడవచ్చు, అది మన ఓపిక. ఎనివే ఇంకా ఇలాంటి ప్రదేశాలు అరకులో చాలా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ శ్రీనుతో రాజు, అరకు నుంచి.